crazy kapuram, crazy kapuram. బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నావా? కోటిలో ఫుట్పాత్ మీద అమ్ముతారే సెకండ్ హ్యాండ్ సామాన్లు, అవన్నీ కొనుక్కొచ్చావే? ఎదురంటి సీతాపతి గారు అమ్మాయి సీమంతానికి రెడీ అవుతున్నాను. ఎవరిదో సీమంతానికి నీకు మేకప్ ఎందుకే? మేకప్ ఆడవాళ్ళ జన్మ హక్కు. ఈ మేకప్ తోనేగా అప్పలమ్మ కూడా ఐశ్వర్యరాయని మగాన్ని మాయ చేసేది. అప్పలమ్మ మాయ చేస్తుందేమో, ఈ ఐశ్వర్యకి అక్కర్లేదు. అక్కర్లేనప్పుడు మేకప్ ఎందుకే? నలుగురిలో అందంగా ఉండడానికి. ఐషు, నువ్వు పాపం అందం కోసం మేకప్ చేసుకుంటున్నావు అంటే నువ్వు అందంగా లేనట్టేగా. అందంగా లేనా? నేను అందంగా లేనా? ఒకసారి అద్దంలో చూడండి, చూడండి. బంగారం, అద్దం అందరినీ మోసం చేస్తుంది. బంగారం, అద్దం అందరినీ మోసం చేస్తుందేమో, ఈ ఐషుని చేయాల్సిన కర్మ లేదు. హలో, మేకప్ పేరుతో అందం అని ముసుగేసుకోవడం మోసం కాదా? అభి, నువ్వు నా అందాన్ని అవమానిస్తున్నావు. ఐషు, నువ్వు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావు. నువ్వు అనుకుంటున్నట్టుగా పెద్ద అందగత్వం కాదు. ఎస్ బేబీ, యావరేజ్ ఫేసు, వాచిపోయిన గుమ్మడికాయలాగా, ఎర్ర తోలు, అంతకు మించి ఏముంది నీ దగ్గర? ఆ రోజుల్లో నేను మా కాలేజ్ బ్యూటీని తెలుసా? అంటే మిగిలిన వాళ్ళు అంత అసహ్యంగా ఉండేవాళ్ళ? అబ్బాయిలు నాకు రాసే లవ్ లెటర్స్ పాత పేపర్ వాడికిస్తే నా నెల పాకెట్ మనీకి సరిపోయేవి. అంత క్రేజ్ నేనంటే తెలుసా? అబ్బాయిలందరికీ సైటేమో. మా అమ్మ నాన్న నువ్వు మంచి వాడివని చెప్తే బిల్లు యావరేజ్ అయినా సరే నిన్ను పెళ్లి చేసుకున్నాను. లేదంటే ఇప్పటికి పెళ్లి కాని ప్రసాద్ లాగే ఉండేవాడివి. నా అందానికే పేరు పెడతావా? చూడు, నన్ను చూడు. ఇంట్లో కరెంటు పోతే నేనున్నానులే అనుకునే వాళ్ళు. కరెంటు పోతే ఎమర్జెన్సీ లైట్ లాగా, పక్షులు రాకుండా పొలంలో దిష్టి బొమ్మలాగా ఉండడానికి తప్ప ఎందుకు పనికొస్తారు మీరు? అందం అంటే నలుగురు వెంట పడాలి, 10 మందిని ప్రేమించాలి, అట్లీస్ట్ 1 లేదా 2 లవ్ లెటర్స్ అయినా రావాలి. అలాంటి ఏ అనుభవం లేని మీరు నా అందం గురించి, నా మేకప్ గురించి మాట్లాడుతున్నారా? ఎన్ని మేకప్ వేసినా అందం మగాడి కోసమే. చివరికి మీ మజిలే మగాడే మగాడే మగాడే. అభిగాడి పెళ్ళామా? గట్టిగా కొరకరే, రాలిపోతే. ఎవరు నువ్వు? నాలాగే ఉన్నావు? నీలాగా కాదురా, నీలోనే ఉంటాను. నన్ను ఆత్మ అంటారు. ఓ, నైస్ టు మీట్ యూ. ఐఎమ్ అభి. అభి, ప్లీజ్ టు మీట్ యూ. ఐఎమ్ ఆత్మ ఆఫ్ అభి. అసలు తమరు ఎందుకు వచ్చినట్టు? అహం దెబ్బతిని ఆత్మలు కూడా ఆహాలుంటాయా? నీకేముంటాయో అన్ని నాకు ఉంటాయి. ఇదిగో అన్ని అని అలా ఒత్తి పలకాల్సిన అవసరం లేదు. మ్యాటర్ ఏంటో చెప్పు చాలా. మన పెళ్ళం మన అందరి గురించి మాట్లాడుతూ ఉంటే ఇదిగో మా నాన్నకు వినడానికి చాలా ఆశయంగా ఉంది. చెప్పానుగా నీదేమైనా నాదేనని. త్వరగా వచ్చిన విషయం చెప్పి దబాయ్. మన ఆవిడేముంది? ఇదిగో మన కాదు, మా ఆవిడ. ఓ ఓ ఓకేరా, నీ సంతోషం కోసం అలాగే. కాని నీ ఆవిడ నీ అందం గురించి ఎంత చండాలంగా మాట్లాడింది. అద్దంలో కూడా అందంగా లేని ఆ ఫేస్ వేసుకుని, రేక్కాయలు అమ్ముకుని ఆ జుట్టు వేసుకుని
అసలు మా ఆవిడ మాటని ఎప్పుడండి అనకపోయినా అందులోని బూతులు ఎత్తుకోవచ్చు. అందుకే నీకున్న ఫాలోయింగ్ ఏంటో చూపించరా. ఫాలోయింగ్ అంటే బ్రదరు మన కాలేజీలో మొదటి బ్యాచ్, మనకి పెద్దగా అట్టే ఫాలోయింగ్ ఏం లేదు. అప్పట్లో లేకపోతే ఇప్పుడు క్రియేట్ చేయి అన్నయ్య. ఇప్పుడు మన ఏజ్ కి మన గేజ్ కి క్రియేట్ చేయాలంటే కుదరదు. అభి నీకేం తక్కువరా. చూడు నల్లగే ఇలాంటి షర్ట్స్ జీన్స్ షూస్ వేసుకున్నావు నువ్వు ఎప్పుడు కూడా కాలేజీకి వెళ్ళిపోవచ్చు. అంటే నిజంగా మనకి అంత ఫాలోయింగ్ ఉందంటావా? మగాడు ఫాలో అవ్వకూడదురా, ఫాలో అయ్యేలా చేసుకోవాలి. ఓహో ఐషోకి మైండ్ బ్లాక్ అయ్యేలా నీ అందం అంటే ఏంటో ఆవిడ కొంచెం అర్థమయ్యేలా చెయ్యి. అమ్మాయిల్ని చుట్టూ తిరుగుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చి మగాళ్ళ పరువు నిలబెట్టరా. అభి ఇది మగ జాతికి ఆడ జాతికి సవాల్. సవాల్. మళ్ళీ నా ఇగో హర్ట్ అవ్వకుండా చూసుకో, లేదంటే వచ్చేంత బయటికి. అబ్బా అందరూ కూడా వచ్చి వాయించేస్తే ఎలాగా, కష్టం కదూ. చెప్పు బేబీ, ఆ రోజులో మనం ఎలా తిరిగేవాళ్ళం? ఐస్ క్రీమ్ అంటూ హుస్సేన్ సాగర్ దగ్గర పన్నీలు తింటూ ఇందిరా పార్క్ ఆ వీధుల్లో పొరలాడుతూ మాటలతో తిరిగేవాళ్ళం. డార్లింగ్ మరిచిపోయిన గతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొద్దాం డార్లింగ్. అప్పట్లో లాగా మనకి పార్కులు చెరువులు అవసరం లేదు. మనం మనసుపై మాట్లాడుకోవడానికి కాఫీ షాప్స్, హుక్కా సెంటర్స్ అండ్ పబ్స్ చాలా 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 ఉన్నాయి బాబా. ఏంటి అవేం వద్దా మరి? ఖాళీగా ఉన్న సినిమా హాల్కి వెళ్దామా? ఓకే 10 అంటే 10 నిమిషాల్లో నీ కళ్ళ ముందుంటా. బాయ్ డార్లింగ్. నేనేదో ఫ్లాష్ బ్యాక్ చెప్తే ఈయనంటే ఫోన్ లో లవర్ తో రొమాన్స్ చేస్తున్నాడు. అసలు ఫోన్ లో ఎవరు చూద్దాం. ఎవరిది? అభినయ అంట. అభినయ 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 పేర్లు కూడా దగ్గరగా ఉన్నాయి. హలో హలో అభి, నీతో మాట్లాడుతుంటే లోకమే తెలీదు. నాతో మాట్లాడుతూనే రెడీ అవ్వచ్చుగా. మాట్లాడు అభి. నీ మాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లుంటుంది. అభి ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా అమ్మాయిలకి మన్మధుడే. చెప్ బంగారం. వాట్? రెడీ అయ్యానా లేదానా? వాట్ బంగారం, నీకేం చెప్పా? 10 నిమిషాల్లో నీ కళ్ళ ముందు ఉంటానని చెప్పా. ఆల్రెడీ 1 minute అయిపోయింది. 9 minutes లో I'm flying and coming to you, you know. Yeah. Bye. ఏంటి బంగారం? కుళ్ళ బాధ ఏడుపా లేక కుళ్ళుతో కలిగిన బాధ వల్ల వచ్చే ఏడుపా? నాతో సినిమా కంటే ఏ రోజైనా ఇలా రెడీ అయ్యారా? పాప లవర్ తో పార్క్ కి పెళ్ళంతో పెళ్లికి ఒకేలా డ్రెస్ వేసుకునే మగాడు ఎవడైనా ఉంటాడా? బేబే అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్. నేను వెళ్లి తన పక్కన నుంచుంటే కనీసం నీలాంటి ఆడవాళ్ళు నలుగురైనా కులుకోవద్దు. బేబే ఆ రోజులో నీకు లెటర్స్ వచ్చేవి, కానీ ఈ రోజు కూడా అమ్మాయిలు నా కోసం క్యూ కడుతూనే ఉన్నారు. నీ అన్న లెటర్స్ లేకపోతే నా అందం స్టిల్ కంటిన్యూయింగ్. ఇప్పటికైనా అర్థమైందా ఈ అభి అంటే ఏంటో? నో వన్ కెన్ ఈవెన్ టచ్ మీ. బాయ్.
డార్లింగ్ నీతో సినిమా చూస్తుంటే నాకు మళ్ళీ మన పాత కాలేజీ రోజులు గుర్తొచ్చాయి డార్లింగ్. నిన్ను చూస్తూ అలా ఐస్ క్రీమ్ తిందాం అనుకుని ఐస్ క్రీమ్ నేమో కాఫీ లాగా తాగేశాను, కాఫీనేమో ఐస్ క్రీమ్ లాగా తినేశాను డార్లింగ్. ఆహా నీతో ఉంటే అసలు నాకు టైమే తెలియట్లేదు డార్లింగ్. నా దగ్గర వచ్చేది ఏమన్నా నాకు కొంచెం నోడుదోలు ఎక్కువే. మాట్లాడు మనోజ్, నువ్వు అలా మాట్లాడుతున్నావు. అప్పట్లో రోజు వీధి చివర నిలబడి దాడితో వయ్యారంగా నేను వస్తూ ఉంటే గురి చూసి నా జల్లో పడేలా పువ్వు విసిరేవాడివి. రోజు లవ్ లెటర్ నా బుక్ లో పెట్టేవాడివి. అలా నువ్వు, నీకు తెలిసిన నీ ఫ్రెండ్స్ ఎంతమంది నా వెంట పడేవాళ్ళు. ఏమన్నా నాతో ఇంకా మాట్లాడాలనిపిస్తుందా? ఏంటి ఇంకా చూడాలనిపిస్తుందా? ఏంటో చాలా మందికి అలాగే అనిపిస్తుంది. సంగతి చెప్తా. ఐషో నాకు టీ పట్రా. బిజీ ఏంటో అంత బిజీ కనిపిస్తుందిగా, చాట్ చేస్తున్నాను. నీకు భర్త ముఖ్యమా చాటింగ్ ముఖ్యమా? ఎవరు భర్త ఎవరు భార్య అంత మిథ్య. బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నాను, మధ్యలో కట్ చేస్తే ప్రేమిస్తాడు. హాయ్ లతా డియర్, గుడ్ మార్నింగ్. ఏం పీక్ ఏం చేస్తావు బంగారం? నీ మొహన్ అలా కెమెరా దగ్గరికి తీసుకురా, నీ మొహన్ అలా చూస్తూ గడిపేస్తాను. నువ్వే అన్నావుగా నా ఫేస్ కు పర్రని. ఏ నీకేనా ప్రేమ లేఖలు రాసే లవ్వర్స్ బాయ్ ఫ్రెండ్స్? మాకు ఉన్నారు. ఈ ఇద్దరే కదా బాబా, నాకు ఇంకా 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. డార్లింగ్ పక్కనెవరా? పని మనిషి డార్లింగ్. కాఫీ కావాలా టీ కావాలా అని అడుగుతోంది. నన్ను పని మనిషి అంటాడా? అంటే నా పర్సనాలిటీని పని మనిషి చేసినట్టే కదా. ఐషో ఐషో ఏంటే వంట ప్రోగ్రామ్ ఏమైనా ఉందా లేదా? చెప్పు మనోజ్. అడిగేది నిన్నే, వంట ప్రోగ్రామ్ ఉందా లేదా? ఎవరా? మా వంట మనుషులే. ఏమంటారు అమ్మగారు అని అడుగుతున్నాడు. ఆర్డర్ చేసి మళ్ళీ కాల్ చేస్తానే.
నన్ను నన్ను వంటవాడంటావా? నన్ను పని మనిషి అనలేదా? మరి మన ఫిగర్ అదేగా. తమరి ఫిగరు అంతకన్నా గొప్పదేం కాదులే. నా ఫిగర్ ఏం తక్కువ? ఫాలోయింగ్ చూసావుగా. నా ఫాలోయింగ్ చూస్తున్నావు కదా. ఇంకా చూపిస్తా, పిచ్చెక్కిచ్చేస్తా. చూద్దాం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఎవరు చేరుతారో చూద్దాం. రూమ్ బుక్ చేసి పెట్టుకోవే. నీకా? ఐషో. yes ఐషోనే. ఆకలేస్తుంది. ఏదైనా తినడానికి ఆర్డర్ ఇచ్చి అప్పుడు చాట్ చేద్దామా? లేడీస్ ఫస్ట్ చెయ్యి. హలో పిజ్జా. కాల్ ఈటింగ్. హాయ్ అభినయ, నీతో చాట్ చూస్తుంటే నువ్వు వచ్చేసావే. డార్లింగ్ పిజ్జా. మను, నీతో చాటింగ్ చేస్తుంటే నువ్వే వచ్చావా? మా ఆవిడతో చాట్ చేస్తుంది నువ్వేనా? అంటే మా ఆయనతో చాటింగ్ చేసే నువ్వేనా? అదే మా ఆయనతో చాట్ చేస్తుంది నువ్వేనా? ఇలాంటి మాజీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని ఆయన పేరుతో నేనే చాటింగ్ చేశాను. నీలాంటి మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని నేనే మా ఆవిడ పేరుతో చాట్ చేశాను. ఏయ్, మా ఆయనకు ముద్దులు ఇస్తావా? మా ఆవిడని సినిమా థియేటర్ రమ్మంటావా? అది ఖాళీగా ఉండే సినిమా థియేటర్. మా ఆయన నీ జడ్లో పడేలా పూలు విసిరేవాడా? రోజు నీకు లవ్ లెటర్ రాసేవాడా? మా ఆవిడతో ట్యాంక్ బండి దగ్గర ఐస్ క్రీములు తిని ఇందిరా పార్క్ లో పొరలాడేవాడువా? అదేం లేదు బాబా. అన్నయ్య మా ఆవిడ్ని ఏడిపిద్దామని. అవునండి, మా ఆయన్ని ఆట పట్టిద్దామని. మీ ఆవిడ నేర్పించడానికి నన్ను నేర్పిస్తావా? నా పిల్లంతా సినిమా షికార్లు తిరుగుతావా? ఏంటైనా నిలిస్తావ్? దీంతో గంటలు గంటలు చాటింగ్ చేసినప్పుడు లేదా? ఏంటే వీడినంటే నీకు రోషం వస్తుంది, తనంటే నీకు రాట్లే? పార్కుల్లో పొదల్లో పొరలాడలేదే. ఏయ్, ఆ మాట అన్నావంటే పొడిచి పారేసి జైలు నీకేనా? నాకు చేత కదా. మగ పర్లేదు. మనల్ని ఏదో చేద్దామొచ్చి వాళ్ళు తనుకున్నారంటే బెటరే కదే, లేకపోతే మామూలు నమ్మేవాళ్ళు. నాకు డౌటే, ఏమే నువ్వు వాడనుకుని వాడి పెళ్ళంతో అంత రొమాంటిక్ గా చాట్ చేసావా? చిచ్చి, నీ దగ్గర బిల్డప్ ఇద్దామని. ఓ బిల్డప్ చాటింగ్ చేశాను. నేను చాటింగ్ చేశాను కరెక్టే,
మీరు ఆ అమ్మాయితో పార్క్ లో పోరాడారా? ఎంత మాట నాదే అంతా బిల్డప్పేనే. అప్పుడు అవతల ఎవ్వరు లేరు. అసలు మన మధ్య ఈ బిల్డప్ అవసరమా? మొదలుపెట్టింది నువ్వే బేబీ. కానీ నిజంగా నాకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడండి. లేడండి. నాకు మాత్రం ఉన్నారా? నిజమా? మరి ఇదంతా ఎందుకు? నా ఈగో హర్ట్ అయ్యి. నా ఈగో కూడా హర్ట్ అయింది. అయ్యో మరి ఎక్కువ హర్ట్ అయింది అనుకో, వాళ్ళు తనుకున్నట్టుగా మనం తనుకోవాల్సి వస్తుంది. వద్దండి, ఎప్పట్లాగే ఇలాగే ఉందాం. ఇలాగే. అవును బంగారం, నాకు బంగారం అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా నువ్వే బంగారం. అయ్యో సిగ్గుందా? బుద్ధుందా? యారా మగాడి పరువు నిలబెట్టరా అంటే స్లో మోషన్ లో మూమెంట్ ఏంట్రా? ఆడదాని ఫోన్లను చూపించమంటే ఏంటి నువ్వు చేస్తున్న పని? యారా మా పాటికి మేముంటే మా ఈగోలు హర్ట్ చేసి మా ఇద్దరికి గొడవలు పెట్టి మమ్మల్ని విడదీయాలని చూస్తారా? అసలు కొట్టాల్సింది వాళ్ళని కాదు, మిమ్మల్ని. బంగారం ఇప్పుడు దా. ఏంటి మన సెల్ఫీయా? నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30